ప్రెస్ నుంచి రెండు మాటలు మాట్లాడాలి. నమస్కారం. ఈ బ్రహ్మాండం వీళ్ళు ఏబీపీలో మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఏబీపీలో చూస్తూ ఉండేవాళ్ళే. బ్రహ్మాండం ఇప్పటి వరకు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మా అన్నగారు కావలి శాసనసభ్యులు ఇటు చూడనా, ఇటు చూడు. వెరీ గుడ్. ఇటు చూడు. హరే రామ బృంద జరుగుతూ ఉంటే హరే రామ స్వామిలు అంతా కూర్చొని ఉంటారు కింద. కూర్చొని ఉంటే ఈయన ఆధ్యాత్మిక ఉపన్యాసం ప్రారంభించాడు. వాళ్ళందరూ ఆగిపోయారు. నేను కూడా ఒకసారి అవాక్ అయిపోయాను. కాబట్టి చాలా మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి, దైవభక్తి కలిగిన వ్యక్తి, సమాజం గురించి అవగాహన కలిగిన వ్యక్తి, పేదరికాన్ని గురించి అవగాహన కలిగిన వ్యక్తి. ఆయనకి నేను ఒక మీటింగ్లో కూడా చెప్పాను, గెంజి తెలుసు బెంజి తెలుసు ఒక సభలో. ఎందుకు చెప్పానంటే ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. పల్లెటూరు తెలుసు, టౌన్ తెలుసు, మారుమూల పల్లెల్లో లాంగ్వేజ్ తెలుసు, టౌన్లో ఉన్న లాంగ్వేజ్ కూడా తెలుసు. కాబట్టి అందరినీ చదవగలిగిన వ్యక్తి ఆయన. మాకు ఒక అన్నగా, ఒక ఎమ్మెల్యేగా ఉండటం చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా మాకు ఎన్డీఏలో, మా కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే మాత్రం కాదండి, ఇది చాలా మాత్రం గుర్తు. మా ఎమ్మెల్యే అని బీజేపీ వాళ్ళు అనుకోవాలి, మా ఎమ్మెల్యే జనసేన వాళ్ళు అనుకోవాలి, మా ఎమ్మెల్యే తెలుగుదేశం వాళ్ళు అనుకోవాలి. ముగ్గురు కలిసి మేము మా ఎమ్మెల్యే మనం అనుకోవాలి. ప్రజలకు కూడా అదే భావన. కాబట్టి ఆయన ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న కూడా మీ ఇద్దరం మాట్లాడుకోలేదు.
అక్కడ పెద్ద సభ జరపాలని ఏర్పాటు చేసినా కూడా అది ఆధ్యాత్మిక సభ అయినందువల్ల ఆయన కొన్ని విషయాలు చెప్పేసి వచ్చాడు. అన్న అడుగుదాడలో మేము అందరం కూడా ఈ 4 సంవత్సరాలు నడుస్తాం, ఆయన ఎందుకంటే ఉంటాం. నేను లీడర్గా చెప్తున్నాను, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. ఎవరో కూడా మమ్మల్ని చేరదీసిన వ్యక్తులు లేరు. మాకు ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్రం ఉందంటే అది కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత. కారణం ఏంటంటే మాలో నుంచి పోయి ఇంకో పార్టీలో ఉన్నా మావాడే, మనవాడే, మనందరి వాడే అనే ఫీలింగ్ మాలో ఉంది. మేమందరం ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, జనసేనలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఎక్కడైనా ఏబీవీపీ అనే ఒక బ్రాండ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మావాళ్లే, మనవాళ్లే అనే ఫీలింగ్ మాకు ఉంటుంది. కాబట్టి కృష్ణారెడ్డి అన్న సర్వీస్ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు, మాటలు కాదు చేతల్లో చూపిస్తున్నాడు. ఆయనకి మా తరఫున శుభాకాంక్షలుగా 2వ సంవత్సరం తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని వచ్చిన ఈ రోజు ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికి మాత్రమే మాట్లాడుతుంది. ఎక్కడంటే అక్కడ మాట్లాడకూడదు, ఏదంటే ఏ ప్లాట్ఫామ్ మీద అంటే ఆ భాష మాట్లాడుతుంది. కాబట్టి అన్నగారికి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న కూడా ఒక మాట మాట్లాడిన తర్వాత అందరూ భోజనం. ఆనందం, బ్రహ్మానందం. బ్రహ్మలో జ్ఞానం ఉంది, ఆయన చిరునవ్వులో ఆనందం ఉంది. బ్రహ్మలో జ్ఞానం తమ్ముళ్ళలో వచ్చినందుకు తమ్ముడిని పుట్టినరోజు శుభాకాంక్షలు అందించాలి. ఎందుకంటే నేను కాలేజీ లైఫ్లో ఉన్నక్కడి నుంచి నా రూమ్లో నా పక్కనే ఉంటూ స్టూడెంట్ రాజకీయాల నుంచి కూడా మంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. ఏ కళాశాలలో చదివాడో అదే కళాశాలకి తన జీవితాన్ని అర్పించుకొని కొంతకాలం ఆ కళాశాలకి సేవ చేసి దైవ చింతనలో ఉండి ఇప్పుడు అందరికీ 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దైవభక్తి జరుగుతుంది. అది ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి శరీర ఆకృతిలో వచ్చే మార్పులు. కానీ చిన్న వయసులోనే 25 సంవత్సరాల వయసులోనే భక్తి పారవలసంతో తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసి ఒకవైపున ఆధ్యాత్మికం, రెండు వైపున రాజకీయాన్ని నమ్ముకున్న సిద్ధాంతం, కాలేజీ లైఫ్లో చేసుకున్న బీజాలనే భుజాల మీద మోసుకుని ఏదైతే ప్రజా జీవితంలోకి రావాలనుకున్నాడో, స్టూడెంట్ లైఫ్లో ఏ భావాలు అయితే ప్రజలకు చెప్పాడో, స్టూడెంట్స్కి చెప్పాడో అదే భావాలు కలిగినటువంటి పార్టీలో ఇప్పటి వరకు మమేకమవుతూ వివిధ రకాల పదవులు చేస్తూ పదవికి తాను అలంకారం అయ్యాడు తప్ప ఆ పదవి తనకు అలంకారం కాకుండా ఆ పదవికి వండి తెచ్చిన వ్యక్తిన నా తమ్ముడు బ్రహ్మానందం గారు. అందుకని ఆయన పుట్టినరోజుకి నన్ను పిలవలేదు, నేను పిలిచి వస్తున్నానని చెప్పి. ఎందుకంటే అందరికీ పోం, కొద్దిమందికే పోతాం. పూజిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తగ్గదు, కొద్ది పువ్వులకే ఇదొక పువ్వు. అందుకనే మా తమ్ముడు పుట్టినరోజు తప్పకుండా ఎవరికైనా రావాలని ఈరోజు నాకు ఉదయం నుంచి ఇప్పుడు ఇది 13వ ప్రోగ్రాం. మళ్ళా మా కార్యకర్తల సమావేశాలు ఇప్పుడే 10 గంటలకు పూర్తయితే 2 పెళ్ళిళ్ళు చూసుకుని తమ్ముడి దగ్గర భోజనం చేసి పోవాలని వచ్చే కానీ ఇప్పుడు సభ ఉందని నాకైతే తెలియదు. మీకందరూ కూడా సర్వదా నన్ను క్షమించండి. ఎందుకంటే ఆకలితో 10:15 కూడా ఎదురు చూశారు నా కోసం. నేను ఓన్లీ భోజనం కదా ఏముందో డైనింగ్ టేబుల్ ముందు పెట్టి తమ్ముడు ఏది పెట్టి తినొచ్చని వచ్చాను తప్ప తమ్ముడు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఒక భావాలు కల వ్యక్తి, మనసు ఉన్నటువంటి వ్యక్తి. అందరూ పుడతారు, అందరూ చనిపోతారు, కానీ కొద్దిమంది మాత్రమే మనసుతో జీవిస్తారు. ఆ జీవించిన వ్యక్తుల్లో మా తమ్ముడు ఉన్నందుకు నేను కూడా గర్విస్తూ తమ్ముడిని ఎప్పుడు కూడా నేను అభిమానిస్తూ ఉంటాను. నా ఎలక్షన్స్లో నాకు భరత్ నా కుటుంబ సభ్యులు లాంటి ఒకప్పుడు భరత్ నేను పక్కన పోతుంటే మా ఇద్దరు కళ్ళు పెద్దవి కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. భరత్ని జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, కానీ నేను నా ఎలక్షన్లో వార్డు ఇన్ఛార్జిగా పనిచేయించాను. ఎక్కడ కూడా ఒక్క మాట ఎదురు చెప్పకుండా అన్నని గెలిపించాలని ఒక లక్ష్యంతో లక్ష్మణుడు ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు భరత్. అందుకనే నేను అదేవిధంగా బ్రహ్మానందం టౌన్ అధ్యక్షుడిగా ఉంటే బ్రహ్మ ఇది పరిస్థితులు చూడంటే ఎక్కడ కూడా ఏ భేషజాలు లేకుండా నన్ను గెలిపించాలని ఒకే దృఢ సంకల్పం